ఒక ప్రభుత్వ ఉద్యోగి అకస్మాత్తుగా మరణిస్తే ఆ కుటుంబానికి వచ్చే పెన్షన్ దేనికి సరిపోని పరిస్థితి ఎదుర్కోవచ్చు. పిల్లల చదువులు, పెళ్లి ఖర్చులు, ఇంటి ఖర్చులు, అప్పుల భారం అన్నీ ఒక్కసారిగా ఆ కుటుంబం మీద పడతాయి. వీటన్నింటినీ ఆ పెన్షన్తో నెట్టుకురావడం చాలా కష్టం కావచ్చు. ఇలాంటి అత్యవసర సమయంలో కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి వారిని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇన్నాళ్లుగా కారుణ్య నియామకాల విధానం కొనసాగుతోంది. కానీ ఇప్పుడు అదే విధానంపై ఒక కీలకమైన చట్టపరమైన ప్రశ్న ఎదురైంది. ఇకపై కారుణ్య నియామకం ద్వారా రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా రాదా, లేదా దానికి బదులుగా మరో కొత్త విధానం ఏదైనా రాబోతోందా? గ్రాట్యుటీ, కమ్యుటేషను, ఎర్న్ లీవ్ ఎన్కాష్మెంటు, ప్రావిడెంట్ ఫండు, గ్రూప్ ఇన్సూరెన్స్ వంటి రిటైర్మెంట్ ప్రయోజనాలు పొందిన తర్వాత లేదా ఇప్పటికే పెన్షన్ పొందుతున్న కుటుంబాల్లో ఎవరికో ఒకరికి ఇంకా ఉద్యోగం రావాల్సిన అవసరం ఉందా? ఇదే ప్రశ్న ఇప్పుడు కొత్తగా ఉద్యోగులకు ఎదురైంది. దీంతో వారు షాక్కి గురైనంత పనైంది. ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఇలాంటి కారుణ్య నియామకాలు వేల సంఖ్యలో చేస్తూ ఉండడం వల్ల కొత్త ఉద్యోగాలు సంపాదిద్దామనుకుంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సాధారణ ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందా అనే ఒక కొత్త ప్రశ్న ఇటీవల తలెత్తింది. ఈ ప్రశ్నలన్నింటిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవలనే ఒక సంచలన తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో ఉద్యోగులకు షాక్ తగిలిందని అనుకుంటున్నారు. ఇప్పటి వరకు తమకు అనుకోని పరిస్థితి ఎదురైతే తమను ఆదుకోవడానికి కారుణ్య నియామకాలు ఉపయోగపడుతున్నాయని అనుకుంటున్న వారికి ఇది షాక్ లాంటి వార్తే. అందుకే ఈ తీర్పు గురించి అందరూ తెలుసుకోవాలి. ఉద్యోగులు, పెన్షనర్లు, కుటుంబ సభ్యులు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ తీర్పు వల్ల భవిష్యత్తులో తమకు అనుకోకుండా ఏమైనా అయితే తమ పిల్లలకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు లభించవేమోననే అనుమానం చాలామంది ఉద్యోగులకు ఇప్పుడు కలుగుతోంది. అసలు కారుణ్య నియామకాలు ఎప్పుడు ఇస్తారో, ప్రభుత్వం కారుణ్య నియామకాలపై ఏమంటున్నదో ఇక్కడ ముందుగా చూద్దాం. కారుణ్య నియామకాల విషయంలో ఆంధ్రప్రదేశ్ గతంలో పలు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా 3 ఉత్తర్వులు కారుణ్య నియామకాలకు సంబంధించి జారీ చేసింది. అవి 3/10/1977 జీవో నెంబర్ 687, 30/10/1991 జీవో నెంబర్ 612, 37/1999 జీవో నెంబర్ 350. ఈ 3 కారుణ్య నియామకాలకు మరీ ముఖ్యంగా ఉద్యోగి సర్వీస్లో ఉండగా మరణించినప్పుడు, అంటే డయింగ్ ఇన్ హార్నెస్ జరిగినప్పుడు ఈ జీవోల ద్వారానే కారుణ్య నియామకాలు చేపడతారు. అలాగే వైద్యపరమైన అనర్హత కారణంగా ఉద్యోగ విరమణ చేసే ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం కల్పించే అంశానికి సంబంధించి 9/6/1998 జీవో నెంబర్ 214, ఆ తర్వాత ఇటీవలనే అంటే 6/2/2023 జీవో నెంబర్ 18 విడుదల చేశారు. అంటే ప్రభుత్వ ఉద్యోగి సర్వీస్లో ఉండగానే మరణించినప్పుడు లేదా వైద్యపరమైన అనర్హత కారణంగా ఉద్యోగంలో కొనసాగలేనప్పుడు నిర్దిష్ట నిబంధనలకు లోబడి అతనిపైన లేదా ఆమెపైన ఆధారపడిన కుటుంబ సభ్యుల్లో అర్హత ఉన్న ఒకరికి కారుణ్య నియామకం కల్పించే విధానం ఎన్నాళ్లుగా పైన చెప్పిన ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగానే కొనసాగుతోంది. అయితే ఈ ఉత్తర్వుల నేపథ్యంలో ఏపీ హైకోర్టు ఏం చెప్పిందో ఇక్కడ చూద్దాం. ఈ కేసు రిట్ పిటిషన్ నెంబర్ 6472/2025. ఈ కేసులో 8/4/2026 అంటే 4 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కారుణ్య నియామకాలపై కొత్తగా చర్చ మొదలైంది. కారుణ్య నియామకాలకు ఇక మంగళం పాడినట్లేనా అనే అనుమానం కొందరిలో కలుగుతోంది. అసలు ఉద్యోగాలు వస్తాయా లేదా, శాశ్వత ఉద్యోగాలు ఇస్తారా ఇవ్వరా, అసలు కారుణ్య నియామకాలను ఎలా చేపట్టాలని కోర్టు చెప్పింది. ప్రస్తుతం అమల్లో ఉన్న జీవోల ప్రకారం కారుణ్య నియామకాలను చేపట్టవద్దని కోర్టు చెప్పిందా, ప్రస్తుత జీవోలకు వ్యాలిడిటీ లేదా, అవి కొనసాగుతాయా లేదా, ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం దొరకాలి. అలాగే హైకోర్టు సూచనల ఆధారంగా ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తుందా, ఇవన్నీ తేలాలంటే అసలు హైకోర్టు ఏం చెప్పిందో ఇక్కడ చూద్దాం. ఇవన్నీ ప్రతి ఉద్యోగి, పెన్షనర్ తప్పక తెలుసుకోవాలి. ఈ కేసు నేపథ్యం ఎలా ఉంది? ఇది సాధారణంగా ఒక కుటుంబానికి సంబంధించిన ఒక కారుణ్య నియామక కేసుల పైకి కనిపిస్తున్నప్పటికీ భవిష్యత్తులో రాష్ట్రంలో కారుణ్య నియామకాల విధానాన్ని మార్చివేసేలా ఉంది. ఆ రిట్ పిటిషన్ నెంబర్ 6472/2025 కేసులో తిరుపతికి చెందిన పిటిషనర్ గోగుట్టత్తు సుజాత లైబ్రరీ అసిస్టెంట్గా పనిచేస్తున్న తన తండ్రి గోగుట్టత్తు పెంచులయ్య సర్వీస్లో ఉండగా అనారోగ్య కారణంగా డిసెంబర్ 2022లో మరణించడం వల్ల కారుణ్య నియామకం కోసం కోర్టును ఆశ్రయించారు. తన తల్లి తండ్రి కంటే ముందే మరణించారు. ఈమె ఒక్కరే వారికి కుమార్తె. తండ్రి మరణానికి ముందే ఆమెకు పెళ్లి జరిగింది.
ఆమె భర్త ఇద్దరు నిరుద్యోగులని, వారు తన తండ్రిపైన ఆధారపడి జీవిస్తున్నారని, కనుక ఆమెకు కారుణ్య నియామకం ఇవ్వాలని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. పైన పేర్కొన్న జీవో నెంబర్ 687, 612, 350 ఆధారంగా తనకు కారుణ్య నియామకం ఇప్పించాలని ఆమె కోర్టును కోరారు. దీనికి సంబంధించి గతంలో కోర్టు కేసులను కూడా ఆమె ఉదహరించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్లో కారుణ్య నియామకం అనేది ఉద్యోగం పొందే హక్కు కాదని, కుటుంబానికి ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు కల్పించే అవకాశం మాత్రమేనని పేర్కొంది. కారుణ్య ఉద్యోగానికి బదులుగా ఎక్స్గ్రేషియా పెంచుతూ 21/8/2017న జీవో నంబర్ 114 జారీ చేసినట్లుగా ప్రభుత్వం తెలిపింది. దీని ప్రకారం క్లాస్ 4 ఉద్యోగుల కుటుంబాలకు 5 లక్షలు, నాన్ గెజిటెడ్ ఉద్యోగుల కుటుంబాలకు 8 లక్షలు, గెజిటెడ్ అధికారుల కుటుంబాలకు 10 లక్షలు ఎక్స్గ్రేషియాగా చెల్లిస్తారు. వివాహిత కుమార్తెలకు కారుణ్య నియామకాలు పొందే హక్కు ఉన్నప్పటికీ వివాహం తర్వాత కూడా ఆమె మరణించిన ఉద్యోగిపై ఆధారపడి ఉందని నిరూపించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఈ కేసులో అలాంటి ఆధారాలు ఆమె సమర్పించలేదని ప్రభుత్వం పేర్కొంది. పైగా 2014 నుండి రాష్ట్రంలో ఏకంగా 20,800 కారుణ్య నియామకాలు జరిగాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ భారీ సంఖ్య ఆధారంగానే కోర్టు ఈ అంశాన్ని మరింత లోతుగా రాజ్యాంగ కోణంలో పరిశీలించింది. ఈ అంశాల ఆధారంగా హైకోర్టు తన తీర్పును వెలువరించింది. 8/4/2026న జస్టిస్ న్యాయపతి విజయ్ ధర్మాసనం ఈ కోర్టు తీర్పును వెలువరించింది. విచారణ సందర్భంగా కోర్టు పిటిషనర్ గోగుట్టత్తు సుజాత కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలా లేదా అనే అంశానికి పరిమితం కాకుండా కారుణ్య నియామక వ్యవస్థ మొత్తం ఎలా సాగుతుందో హైకోర్టు లోతుగా విశ్లేషించింది. ఎలా ఉండాలో నిర్దేశించింది, ఆదేశాలు జారీ చేసింది. కారుణ్య నియామకానికి సంబంధించి హైకోర్టు అత్యంత కీలకమైన అంశం ఒకటి వెలువరించింది. కారుణ్య నియామకాలను సాధారణంగా రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగానికి ప్రత్యామ్నాయ మార్గంగా చూడకూడదని కోర్టు పేర్కొంది. అప్పటి వరకు ఉద్యోగి మరణిస్తే అర్హత ఉన్న కుటుంబ సభ్యుడికి కేడర్ పరిమితికి లోబడి ఖచ్చితంగా రెగ్యులర్ ఉద్యోగం వస్తుందనే బలమైన నమ్మకం ఉండేదని, కానీ భవిష్యత్తులో ఇటువంటి కారుణ్య నియామకాలను రెగ్యులర్ ఉద్యోగాలుగా కాకుండా అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు లేదా ఆప్కాస్ ద్వారా మాత్రమే చేపట్టేలా నూతన వ్యవస్థను రూపొందించాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది. అందువల్ల ప్రస్తుతం కారుణ్య నియామకం కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలతో పాటు భవిష్యత్తులో తమ కుటుంబ భద్రతపై అనుమానాలున్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఈ కోర్టు తీర్పును గమనించాల్సి ఉంటుంది. ఈ తీర్పులో ఉద్యోగులను అత్యంత ఆందోళనకు గురి చేస్తున్న అంశం ఆర్థిక పరిస్థితుల అంశం. ఉద్యోగి మరణించాడు కాబట్టి ఉద్యోగం ఇవ్వాలనే సూత్రానికి ఇక ముగింపు పడే అవకాశం ఉంది. కోర్టు తీర్పు ప్రకారం రోజువారీ కనీస అవసరాలు కూడా తీర్చుకోవడానికి ఇబ్బంది పడేంత తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు మాత్రమే కారుణ్య నియామకాలు ప్రాథమిక హక్కుగా పరిగణించాలి. మరణించిన ఉద్యోగి కుటుంబానికి వచ్చే పెన్షను, గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్ వంటి రిటైర్మెంట్ ప్రయోజనాలు ఆ కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టడానికి సరిపోతాయని ప్రభుత్వం భావిస్తే అటువంటి సందర్భాల్లో కారుణ్య ఉద్యోగాన్ని నిరాకరించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కారుణ్య నియామకం అనేది మానవతా దృక్పథంతో కూడిన ఒక నిబంధన. కానీ అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 ప్రకారం అందరికీ సమాన అవకాశాల సూత్రానికి లోబడి ఉంటాయని కోర్టు భావించింది. ఒకవైపు లక్షలాది మంది నిరుద్యోగ యువత సంవత్సరాల తరబడి పోటీ పరీక్షలు రాస్తూ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంటే, మరోవైపు ఏటా వేలాది ఉద్యోగాలు కారుణ్య ప్రతిపాదికన భర్తీ చేయడం రాజ్యాంగ సమానత్వానికి విరుద్ధంగా మారకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఒక కుటుంబాన్ని ఆదుకోవడం ఎంత ముఖ్యమో లక్షలాది నిరుద్యోగుల హక్కులను కాపాడడం కూడా అంతే ముఖ్యమని పేర్కొంటూ ఈ రెండింటి మధ్య సరైన సమతుల్యత సాధించాల్సిన అవసరం ఉందని కోర్టు తేల్చి చెప్పింది. ఒకవేళ పరిస్థితుల రీత్యా ఉద్యోగం ఇవ్వలేని పక్షంలో ఆ కుటుంబాన్ని గాలికి వదిలివేయకూడదని కోర్టు స్పష్టం చేసింది. నామమాత్రపు సహాయం కాకుండా మరణించిన ఉద్యోగి మిగిలిన సర్వీస్ కాలము, చివరిగా పొందిన జీతము, ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణాన్ని అంటే ధరల పెరుగుదలను ప్రతిపాదికగా తీసుకొని మెరుగైన ఎక్స్గ్రేషియా చెల్లించేలా కొత్త ఫార్ములాను రూపొందించాలని ఆదేశించింది. ఇవన్నీ రాబోయే 3 నెలల్లోగా పూర్తి చేయాలని ఆదేశించింది. దీనివల్ల ఉద్యోగం రాని పక్షంలో కుటుంబానికి తగినంత ప్రత్యామ్నాయ ఆర్థిక భద్రత దక్కుతుందని కోర్టు అభిప్రాయపడింది. అలాగే భార్య, భర్త, కుమారుడు, కుమార్తె, తల్లిదండ్రులను మాత్రమే డిపెండెంట్ల పరిధిలోనికి తీసుకురావాలని, ఇతర దూరపు బంధువులను డిపెండెంట్లుగా పరిగణించకూడదని కోర్టు స్పష్టం చేసింది. వివాహిత కుమార్తెలు కేవలం పెళ్ళయిందనే ఒకే ఒక్క కారణంతో కుమార్తె అర్హతను తొలగించడానికి వీల్లేదని కూడా కోర్టు తీర్పిచ్చింది. వివాహమైనప్పటికీ ఆమె వాస్తవంగా మరణించిన ఉద్యోగిపై ఎంతవరకు ఆర్థికంగా ఆధారపడి ఉందనే దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జూలై 24, 2026 లోపు నూతన కారుణ్య నియామకాల మార్గదర్శకాలను విడుదల చేయాల్సి ఉంది. కొత్త నిబంధనలు వచ్చే వరకు పాత జీవోల వర్తింపుపై స్పష్టత రావాల్సి ఉంది. కానీ ఇటీవలనే అనేక మందికి పాత జీవోల ఆధారంగానే కారుణ్య నియామకాలను కల్పించారని తెలుస్తోంది.
ఇందులో కొందరు పెళ్ళైనప్పటికీ తండ్రిపై ఆధారపడి జీవించేవారు కూడా ఉన్నారని అనుకుంటున్నారు. అయితే ఈ కేసులో పిటిషనర్ సుజాత విషయం ఏమైందనే వివరాలు అందుబాటులో లేవు. అయితే ఇకపై ముందు ఏం జరగవచ్చో ఇక్కడ చూద్దాం. ఇకపై ప్రభుత్వం కూడా ఈ అంశంపై కొత్త మార్గదర్శకాలను రూపొందించవచ్చు. ఇప్పటికే 20,801 కారుణ్య నియామకాలను చేశామని కోర్టుకు తెలిపిన నేపథ్యంలో దీనిపై మరింత దృష్టిని పెట్టవచ్చు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కోర్టు ఉత్తర్వులపై ప్రభుత్వం తప్పనిసరిగా కొత్త ఆలోచనలు చేస్తుంది, కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తుంది, కొత్త జీవోలను జారీ చేస్తుంది. ఇప్పుడున్నంత తేలిగ్గా కారుణ్య నియామకాలు జరగకపోవచ్చు. అలాగని కారుణ్య ఉద్యోగాలు పూర్తిగా రద్దయ్యాయని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అదే సమయంలో మరణిస్తే ఖచ్చితంగా కారుణ్య నియామకం పేరుతో రెగ్యులర్ ఉద్యోగం వస్తుందనే పాత నమ్మకంతో ఉండడానికి కూడా వీల్లేదు. కోర్టు ఉత్తర్వులను, కోర్టు మార్గదర్శకాలను అర్థం చేసుకొని ప్రభుత్వం తీసుకోబోతున్న కొత్త చర్యలపై కాస్త ముందు చూపుతో ప్రతి ఉద్యోగి తమ కుటుంబ ఆర్థిక భవిష్యత్తు కోసం టర్మ్ ఇన్సూరెన్సు, ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ద్వారా ముందే సిద్ధపడడం నేర్చుకోవాలి. తమ కుటుంబ సభ్యుల భవిష్యత్తు భద్రత కోసం ముందుగానే ఉద్యోగులు సరైన ప్రణాళికలు వేసుకోవాల్సిన అవసరాన్ని కూడా ఈ తీర్పు తెలియజేస్తోంది. ఈ కోర్టు తీర్పు ఉద్యోగులకు ఒక రకంగా షాక్ వంటిది అయినప్పటికీ వారిని మేల్కొలిపి సరైన భవిష్యత్ ఆర్థిక ప్రణాళికలు వేసుకునే విధంగా కూడా మేల్కొలిపేదిగా ఉందని తెలుస్తోంది. ఇలాంటి విలువైన సమాచారం మా ఛానల్ ద్వారా మీకు అందించబడుతుంది. ఈ సమాచారం నచ్చితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి, అవసరమైన వారికి వీడియోను షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.